పక్కన ఒదిగి కూర్చున్నది వధువు ప్రణతి. స్నిగ్ధ సౌందర్యవదనమ్మున లే నగువంకురింప ముగ్ధ బ్రహ్మణి వచ్చి వదిన బుగ్గను వీటిల్లి చిలిపిగాను. వారిజాక్షులు కొందరు వధూవురులకు ఒడిబాల కొంగురును మురివేయుచునుండిరి. భూసురులు వేద మంత్రములతోడ హోమగుండము సల్ప మంగళ వాద్యములు మారుమురోగంగా అమ్మ నాన్నల ఆనతి కైకొన్న తారక రాముడప్పుడు వధువు కంఠమందు మంగళ సూత్రధారణ గావించినాడు. నార్ని దంపతుల ముద్దుల పట్టి ప్రణతిని చూడు నందమూరి వారింటి తోడలైంది నేడు. రూపురేఖలందు కాదు తాత గుణములను కూడా కునికి పుచ్చుకున్న అభిమానుధనుడైన తారకరాముడు అల్లుడైనాడు. మల్లికా తనువు వల్లి మమతానురాగాల పాలవెల్లి లక్ష్మీ ప్రణతి తల్లి. పుట్టింటి ఖ్యాతిని మెట్టినింటికి కూడా ఇనుమడింప చేయుమటంచు సంధానకర్త చంద్రబాబిచ్చిన సందేశము మీకు శ్రీరామరక్ష. బెదరగొట్టపోగు అదుర్సు మనవడ అమృత కల్పవల్లి లక్ష్మీ ప్రణతిని నీవు లాలించి పాలించి ఏలుకోవయ్యా నీదు బృందావనమునందు అనుచు అన్న ఎన్టీఆర్ అక్షతలు చల్లి ఆశీర్వదించినారు. అవ్వతో పాటు అటు చూడు నింగిని నిలుచున్న నీ తాత నిజ హస్తముల నుండి నవ్వుతూ రాలాయి నవ పారిజాతాలు. దివి నుండి భువికి నూతన దంపతుల శిరమ్ముల పైన శుభాశీస్సులతో తెలుగుదేశం ప్రప్రథమ కార్యకర్త దొండేటి వెంకటాచల నాయుడు తెలుగు పండిట్. తలంబ్రాల మహోత్సవం జరుగుతున్నది. వధువు తూర్పు దిశగా, వరుడు పశ్చిమంగా కూర్చుండి ఇష్టదేవతల్ని మనసులో స్మరిస్తూ ఆడమగ పెళ్లి వారు వేర్వేరుగా తెచ్చిన బియ్యాన్ని ఏకంగా కలిపి ఉభయలు దోసిగా కొబ్బరి చెక్కలు ఉంచి ఆ కొబ్బరి చెక్కలలో బియ్యాన్ని పోసి కాలచుక్కలతో మంత్రయుక్తంగా శుద్ధి చేయబడినటువంటి ఆ మంత్రాక్షతల్ని వధూవరుల శిరస్సుపై ఉంచి ఆశీర్వదించిన తరువాత వరుడు వధువు యొక్క శిరస్సు పైన, వధువు వరుడు యొక్క శిరస్సు పైన ఆ బియ్యాన్ని ఉంచటయే తలంబ్రాలు. జరుగుతున్నటువంటి కార్యక్రమం తలంబ్రాల మహోత్సవం. ప్రజామే కామసంస్థత. ఈ వధూవరులకు భగవంతుడు యోగ్యమైన సంతతిని ప్రసాదించుగాక. యజ్ఞోమే కామసంస్థత. యజ్ఞ స్వరూపుడుకు భగవంతుడు వీరి కోరిక నెరవేర్చుగాక. పశువోమే కామసంస్థత. పశుపతి వీరి కోరిక నెరవేర్చుగాక. శ్రీయోమే కామసంస్థత. సంపదలను ప్రసాదించుగాక. యజ్ఞము, ధర్మము, కీర్తి, సంపద, సంతాన వృద్ధి కోసం వరుడు వధువు యొక్క శిరస్సు పైన, వధువు వరుడి యొక్క శిరస్సు పైన ఆ బియ్యాన్ని ఉంచుటయే తలంబ్రాలు. ముత్యాల తలంబ్రాలు, వజ్ర వైఢూర్య గోమేధిక మరగత మాణిక్య పుష్యరాగ మౌక్తిక శోభితమైనటువంటి ఆ నవరత్న ఖచ్చితమైనటువంటి నవరత్న శోభితమైనటువంటి తలంబ్రాల మహోత్సవం జరుగుతూ ఉన్నది.
ముత్యాల తలంబ్రాలు జరుగుతూ ఉన్నాయి. జానక్యా కమలామలాంజలి పటేయ పద్మరాగాయిక. న్యస్తారాఘవ మస్తకే చదల సత్యంద ప్రసూనాయిత. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. బ్రహ్మముడి జరుగుతున్నది. బ్రహ్మ అనగా పురోహితుడు దంపతుల యొక్క 2 కొంగులను ముడివేసి అక్షతలుంచుటయే బ్రహ్మముడి. యోవైతాం బ్రహ్మణో వేద అమృతే నవృతాం పురీ తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయుః తేజస్సు కీర్తిని ప్రసాదించారట. అదే విధంగా ఈ వధూవరులకు కూడా ప్రసాదించురుగాక. బ్రహ్మ గ్రంథి ధారణ ముహూర్త సుముహూర్తమస్తు అని బ్రాహ్మణోత్తములు ఆశీస్సులు అందిస్తున్నారు. ఇరువురి అన్యోన్యత గుర్తుగా కర్పూరమాలలు పుష్పమాలల ధారణ, కళ్యాణమాలల అలంకరణ జరుగుతున్నది. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇరువురి అన్యోన్యత గుర్తుగా కర్పూరమాలలు పుష్పమాలల ధారణ. అనంతరం శాంకరీ మోహిని మాయా సారభాస్రుమంగళ అవామ దేవా మనోన్మని సులభా లలిత శుద్ధా సోమోత్తమ సాధుకేతని సూక్ష్మ సూక్ష్మధరా శుభ్ర శోకమోహ నివారిణి జ్యోతిష్మతి విశాలాక్షి పద్మారణాసిని కాత్యాయని తతి సాత్వికానందాఖిలేశ్వరి అష్టోత్తరశతైరేతైసూలిని నామభిస్వైః మంత్రమంత్రాక్షరావృత్యాద్ధరయేద్భస్వమంత్రవితో మడ్డుడిండి మడమరు జజ్జర కాహళీ పటహావళి మృదుమర్దలాళి ముదంగదు పద్మాలయ పదపద్మరేణు సంచిత భక్షస్తట వటవాత శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీ శ్రీనివాస సుప్రీత సుప్రసన్నో వరదో భూన్మజలధౌ. సీతమ్మ తల్లి మహాపతివ్రత. అటువంటి అన్యోన్య దాంపత్యం ఈ వధూవరులకు సంప్రాప్తించుగాక. ఆ తరువాత శాంతా సీతలు చూద్దాం. శాంతాదేవి అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క అభిమాన సోదరి. వధువు యొక్క ఆడపడుచును శాంతాదేవిగా భావన చేస్తూ ఆ వధువు ఆడపడుచు ఆ పాత్రలో ఉండేటువంటి వెండి బంగారు ఆభరణాలు తీసి వారి అన్యోన్యతను చూపడం జరుగుతుంది.
అలంకరణ జరుగుతూ ఉన్నది. స్త్రీకి 5 అలంకారములు కలిగినటువంటిది కనుక 5వ తనము అని అంటారు. పసుపు, కుంకుమ, మట్టెలు, మాంగళ్యము, నల్లపూసలు. ఈ 5 అలంకారములు కలిగినటువంటి స్త్రీ కాబట్టి 5వ తనము అని అంటారు. జరుగుతూ ఉన్నది. సర్వకాల సర్వావస్థలలో అనేక విధములైన ఫలాలు కల్పించి రక్షించుగా కానీ బ్రాహ్మణోత్తముల యొక్క మహదాశీర్వచనంతో ఈ కళ్యాణ మహోత్సవం పరిసమాప్తమవుతున్నది. చివరిగా నక్షత్ర దర్శనం, ధ్రువ నక్షత్ర, అరుంధతి నక్షత్ర దర్శనం జరగబోతున్నది. ఇప్పుడు ధ్రువ నక్షత్ర, అరుంధతి నక్షత్ర దర్శనానికి వెడుతూ ఉన్నారు. ధ్రువుడు ఏ విధంగా ఒక చోట స్థిరంగా ఉన్నాడో ఈ వధువు లక్ష్మీ సౌభాగ్యవరి చేయిస్తారు. అదేవిధంగా అరుంధతి నక్షత్ర దర్శన విశేషం ఏమిటి అంటే పాతివృత్య సిద్ధి కోసం. అరుంధతి అంటే ధర్మమునకు అరుంధతి నమస్తుభ్యం అనేటువంటి అరుంధతి దేవిని ఈ వధువునకు పాతివృత్యాన్ని ప్రసాదించమని ఆ వరుడు తారక రామారావు వేడుకోవడం జరుగుతూ ఉన్నది. అరుంధతి అంటే ధర్మమునకు హాని కలిగించినటువంటిది. సప్తర్షి మండలంలో 4 నక్షత్రాలు చతురస్రాకారంగా ఉండి ఆ క్రింద 3 నక్షత్రాలు తోకలా వెళ్లాడుతూ ఉంటాయి. ఆ 3 నక్షత్రాలకు మధ్యన ఉన్నటువంటిది వశిష్ఠ నక్షత్రం, దానికి చేరువలో ఉన్నటువంటిది అరుంధతి. బ్రాహ్మణోత్తముల యొక్క మహదాశీర్వచనంతో కళ్యాణ మహోత్సవం పరిసమాప్తం కాబోతున్నది. లక్ష్మీ ప్రణతి తారక రామారావుల కళ్యాణ మహోత్సవానికి